తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తారు. రేపు ఖర్గే రాహుల్ గాంధీతో భేటీ అవుతారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు సామాజిక సమీకరణాల వారీగా ఆశావాహుల జాబితా సిద్ధం చేశారు దీపాదాస్ మున్షి. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, సరిగా 6-6:30 ప్రాంతంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులందరూ కూడా ఢిల్లీకి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి సమావేశం అంటే ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా ఈ యొక్క సమావేశం కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులతో పాటు జిల్లాలకు సంబంధించినటువంటి అధ్యక్ష పదవులకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాలతో పాటు కులగణనకు సంబంధించినటువంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. వారికి ఉన్నటువంటి అంశాలు పథకాలు సంబంధించినటువంటి విషయాలు కూడా వారికి పూర్తి స్థాయిలో వివరించి అంతా రాష్ట్ర ప్రజలకి వివరించి చెప్పాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. దాంతోపాటు రేపు ఉదయం ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇటు మల్లికార్జున ఖర్గేతో పాటు రాహుల్ గాంధీ తోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం కూడా ఇద్దరు భేటీ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ సంబంధించినటువంటి విషయాలపైన వారు చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆల్ రేపు ఈ లిస్ట్ అనేది ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. అంటే మొదటి నుంచి కూడా ఈ విస్తరణ ఎప్పుడు జరుగుతుందని చెప్పేసి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. ఆశావాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకునేటువంటి పరిస్థితి కూడా నెలకొన్నాయి. ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా ఆశావాళ్ళు వారు వచ్చి సంప్రదింపులు కూడా జరిపినటువంటి పరిస్థితి నెలకొన్నాయి. అంటే ఇతర కారణాల వల్ల కొంత లేట్ కూడా అయినటువంటి నేపథ్యంలో రేపు ఈ లిస్ట్ అనేది ఫైనల్ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఫైనల్ చేసి వారు ప్రకటన కూడా చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, ఇటు ఆదిలాబాద్ సంబంధించినటువంటి విషయం కావచ్చు, మరోవైపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి వారికి కూడా ఒకరికి అవకాశం ఇవ్వాలని చెప్పేసి కూడా ఇప్పటికే అధిష్టానం కూడా ఆలోచన కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకున్నటువంటి సమాచారం ప్రకారం నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డికి ఈ మంత్రి పదవి దక్కేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. దాంతోపాటు ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు చాలా సీనియర్గా ఉన్నటువంటి లీడర్. అతను రేవంత్ రెడ్డితో పాటు బట్టి కూడా ఎక్కువగా క్లోజ్గా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ప్రేమ్ సాగర్ వైపే ఇటు మంత్రి ప్రేమ్ సాగర్ రావుకి పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు వాకటి శ్రీహరి ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాకటి శ్రీహరి కూడా అతనికి ఈ మంత్రి పదవి కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తున్నాయి. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి మల్లెడ రంగారెడ్డి సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అతను పార్టీలోనే అనేక సంవత్సరాల నుంచి కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మల్లెడ్డి రంగారెడ్డి కూడా అనేక సార్లు తనకి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా వారు కూడా కోరినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మల్లెడ్డి రంగారెడ్డి పేరు కూడా ఈ లిస్టులో కూడా ఉన్నట్టు కూడా మనకి సంవత్సరం అందుతుంది. అంటే చూడాల్సి ఉంటుంది. అఫీషియల్గా రేపు ఈ ప్రకటన జరగబోతుంది కాబట్టి ఎటైనా మార్పులు ఉంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అధిష్టానం మాత్రం చాలాసార్లు రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టిని ఇద్దరిని ఢిల్లీ కూడా పిలిపించి ఈ మంత్రివర్గ విస్తరణ సంబంధించిన అంశాలపై వారు చర్చించారు. కొన్ని పేర్లు కూడా ఢిల్లీ అధిష్టానం కూడా ఇవ్వడం జరిగింది. కానీ అధిష్టానం వారికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీ కావచ్చు, వారికి ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, అవన్నీ కూడా గమనించిన తర్వాతనే వీరికి ఈ మంత్రి పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అధిష్టానం ఆలోచనలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులతో పాటు బీసీ సంబంధించినటువంటి అంశం అంటే బీసీలకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి బీసీ సంఘాలతో పాటు ఇటు బీఆర్ఎస్తో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. ఇటీవలే కులగణన సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇంకా అనేక సందర్భానికి సంబంధించినటువంటి విషయాలు అయితే బీసీ కూడా ఈ క్యాబినెట్ విస్తరణలు మాత్రం ఖచ్చితంగా వారికి ప్రాధాన్యత కూడా ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా చెప్తుంది. కాబట్టి చూడాల్సి ఉంటుంది. రేపు మధ్యాహ్నం లేదా రేపు సాయంత్రం వరకు కూడా ఈ క్యాబినెట్ సంబంధించినటువంటి పేర్లు కూడా విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. నవీన్, అయితే ప్రస్తుతం ఆ లిస్టులో ఉన్న వారి గురించి ఎటువంటి అంశాలు ముఖ్యంగా పరిగణలోకి తీసుకుంటున్నారు, ఎటువంటి సమీకరణాలు చూస్తున్నారు?
అంటే ముఖ్యంగా అంటే సామాజిక సమీకరణలతో పాటు వారికి ఉన్నటువంటి పలుకుబడితో పాటు పార్టీ ఎన్నో నుంచి వారు కష్టపడి పనిచేస్తున్నారు. వారికి ఉన్నటువంటి సీనియారిటీ, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలు గెలిచారు, దాంతోపాటు పార్టీ ఇతర పార్టీ నుంచి వచ్చారా లేకపోతే వీరు ఇదే పార్టీలో కంటిన్యూ అయ్యారనే అంశాలపై కూడా వారు పూర్తి స్థాయిలో డేటా సేకరించిన తర్వాతనే ఇప్పుడు ఈ యొక్క పదవులకు సంబంధించిన ఆ లిస్ట్ అనేది కూడా కసరత్తు కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. కాబట్టి చాలామంది ఆశావాళ్ళు కూడా ఉన్నారు, వారికి పదవులు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డిని కూడా కలిసినటువంటి సందర్భాన్ని నెలకొంది. దాంతోపాటు బట్టి ఇంటికి కూడా చాలామంది వెళ్ళి తనకి ఏదో ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి చాలామంది సీనియర్ నేతలు కూడా కోరినటువంటి సందర్భాన్ని నెలకొంది. దాంతోపాటు కేవలం క్యాబినెట్ విస్తరణ సంబంధించినటువంటి అంశమే కాకుండా కార్పొరేషన్ చైర్మన్ సంబంధించినటువంటి అంశంపై కూడా వీరు చర్చించి ఫైనల్ కూడా చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కేవలం కొన్ని కార్పొరేషన్ చైర్మన్ మాత్రం పదవులకు సంబంధించినటువంటి ఆ పేర్లు మాత్రమే ప్రకటించారు. మిగతా కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కూడా కొన్ని వేకెన్సీ ఉన్నటువంటి నేపథ్యంలో వాటి కూడా పేర్లు కూడా ఖరారు చేసేటువంటి అవకాశాలు కూడా తెలుస్తున్నాయి. కాబట్టి ఫుల్ ఫ్లెజ్గా ఈ ఈ మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత ఇటు కార్పొరేషన్ చైర్మన్ సంబంధించినటువంటి అవన్నీ కూడా అందరూ కూడా బాధ్యత చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంకా యాక్టివ్గా ప్రజల ముందుకు వెళ్ళాలి. గ్రౌండ్ లెవెల్లో ప్రజలకి అటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు కావచ్చు, బీజేపీ కేంద్రంలో ఉంది, రాష్ట్రానికి ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అవి ఇప్పటి వరకు ఇంప్లిమెంట్ చేయట్లేదు. కాబట్టి ఆ వాటికి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రజలకి వివరించి చెప్పాలని చెప్పేసి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా దీనిపై ఫోకస్ కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత ఫుల్ ఫ్లెజ్గా రాహుల్ గాంధీ నెక్స్ట్ మంత్ కూడా తెలంగాణ పర్యటన కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసి